Hi students, welcome to Physics Concepts classes. Today I am going to explain formation of mirage. This is an optical illusion. అంటే యాక్చువల్గా ఉండదమ్మా, ఉన్నట్లు కనిపిస్తుంది. వేర్ వీ కెన్ అబ్జర్వ్ దిస్ ఆన్ హాట్ సమ్మర్ డేస్. మనం సమ్మర్లో కార్లో కానీ లేదా బస్సులో కానీ వెళ్తూ ఉన్నప్పుడు రోడ్ల మీద వాటర్ ఫ్లో అవుతున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే ఎడారుల్లో వాటర్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇవన్నీ యాక్చువల్గా ఉండవు, ఉన్నట్లు కనిపిస్తుంది. ఇలా కనపడటాన్ని ఆప్టికల్ ఇల్యూషన్. దిస్ ఈజ్ ఎన్ ఆప్టికల్ ఇల్యూషన్. ఓకేనా? ఇటు చూడండి ఒకసారి. ఇది ఒక ట్రీ అమ్మ. ఈ ట్రీ ఇక్కడ సన్లైట్. వెన్ సన్లైట్ ఫాల్స్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద సన్లైట్ పడ్డప్పుడు ఇది సన్ అమ్మ. జనరల్గా సమ్మర్లో టెంపరేచర్ బాగా హైగా ఉంటుంది కదా. ఇలా హైగా ఉన్నప్పుడు ఇది గ్రౌండ్ అనుకోండమ్మ. ఇది గ్రౌండ్. ఈ గ్రౌండ్కి టచ్ అయ్యి ఉన్న ఎయిర్ కూడా ఏమవుతుంది, చాలా వేడిగా ఉంటుంది, చాలా టూ మచ్ హాట్గా ఉంటుంది. ఈ హాట్నెస్ ఇక్కడ నుండి పైకి వెళ్ళే కొద్దీ ఈ హాట్నెస్ ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటుందమ్మ. అంటే ఎర్త్కి ఇప్పుడు సన్లైట్ డైరెక్ట్గా ఎర్త్ మీద పడుతుంది, ఫస్ట్ పాయింట్. ఈ గ్రౌండ్ దగ్గరకు ఉన్నటువంటి ఎయిర్ మొత్తం బాగా హీట్ అవుతుంది యాజ్ కంపేర్ టు అప్పర్ సర్ఫేస్. దీన్ని నేను డిఫరెంట్ లేయర్స్గా కన్సిడర్ చేసుకుంటున్నానమ్మా. డిఫరెంట్ లేయర్స్గా కన్సిడర్ చేసుకోండి. ఇలా కన్సిడర్ చేసుకున్నాం. ఇక్కడ అబ్జర్వర్స్ ఐ ఉందమ్మా. ఇది అబ్జర్వర్స్ ఐ. ఫస్ట్ ఇక్కడ చాలా హాట్గా ఉంటుందని చెప్పాను మీకు, చాలా వేడిగా ఉంటుంది. ఈ హాట్నెస్ కింద నుండి పైకి వెళ్తూ ఉంటే ఏమవుతుంది, హాట్నెస్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఇక్కడేమో బాగా వేడిగా ఉంటుంది, పైన కొంచెం దీంతో కంపేర్ చేస్తే కొంచెం చల్లగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు సన్లైట్ ఇక్కడ ఇలా ఫాల్ అయినప్పుడు చూడం, లైట్ ఏమైంది, ఇలా రిఫ్లెక్ట్ అయింది, ఇలా రిఫ్లెక్ట్ అయింది. సో హియర్ ఇట్ యాక్ట్స్ యాజ్ డెన్సర్ మీడియం, ఇట్ యాక్ట్స్ యాజ్ రేరర్ మీడియం. ఇదేమో డెన్సర్, ఇది రేరర్ మీడియం. వెన్ ఏ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ కదా. ఇది నార్మల్ అమ్మ. ఇది నార్మల్. ఏమవుతుంది, ఈ నార్మల్ నుండి ఇదిగో ఇలా దూరంగా వెళ్ళిపోయింది. మరలా ఇక్కడ ఇన్సిడెంట్ అయినప్పుడు ఇక్కడ కూడా ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. సో ఇక్కడ మన అబ్జర్వర్స్ ఐ ఉందమ్మ. ఈ సన్లైట్ అబ్జర్వర్స్ ఐని ఇదిగో ఇలా టచ్ అయినప్పుడు జనరల్గా మనకి ఎలా అనిపిస్తుందంటే దాని షాడో అమ్మ. దీని షాడో అంటే ఇక్కడ ఈ సన్లైట్ ఇలా స్ట్రైట్గా పడ్డట్లుగా మనకు అనిపిస్తుంది. అంటే ఇటు చూడమ్మా, ఈ ట్రీని మనం ఇదిగో ఇలా అబ్జర్వ్ చేస్తాం, ఇక్కడ ఉన్నట్లుగా అబ్జర్వ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఎన్ ఆప్టికల్ ఇల్యూషన్. ఓకేనా? మిరేజ్ ఈజ్ ఎన్ ఆప్టికల్ ఇల్యూషన్. యాక్చువల్గా ఉండదు. ఇక్కడ ఏమైంది, దీని షాడో ఇక్కడ ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. అర్థమైందా? ఇంకొకసారి చూడండి. సన్లైట్ ఈ ట్రీ మీద పడ్డప్పుడు ఇట్ రిఫ్లెక్ట్స్, ఇదిగో ఇలా రిఫ్లెక్ట్ అయినాము. హియర్ దిస్ ఈజ్ డెన్సర్ మీడియం, దిస్ ఈజ్ రేరర్ మీడియం. లైట్ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వచ్చేటప్పుడు ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఓకేనా? ఈ నార్మల్ నుంచి ఇది ఇలా దూరంగా వెళ్ళిపోయిందమ్మా. ఇలా దూరంగా వెళ్తూ ఇక్కడ ఏం జరుగుతుందంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. అంటే అర్థం ఏంటి, లైట్ని మనం ఏ మీడియం గుండా ఇన్సిడెంట్ చేస్తున్నామో అదే మీడియంలోకి రిఫ్లెక్ట్ అవటాన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. సో ఫైనల్గా ఇక్కడ లైట్ పడ్డప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే స్ట్రైట్గా ఉన్నట్లుగా కనిపిస్తుంది. అంటే దీని షాడో అనమాట. అంటే ఇక్కడ కనిపిస్తుంది. అర్థమైందా? ఈ ఫినామినానే మిరేజ్ అంటాం. ఒకసారి నోట్ చూడండి ఎలా రాయాలో.
mirage is an optical illusion in which light rays are bent to produce a displaced image of distant objects. సో మిరేజ్ అనేది ఏంటి? ఆప్టికల్ ఇల్యూషన్ ఇన్ విచ్ లైట్ రేస్ ఆర్ బెంట్. లైట్ రే ఏమవుతుంది? ఇదిగో ఇలా వచ్చిన లైట్ రే బెండ్ అయినట్లుగా కనిపిస్తుంది. ఓకేనమ్మా? లైట్ రేస్ ఆర్ బెంట్ టు ప్రొడ్యూస్ ఏ డిస్ప్లేస్డ్ ఇమేజ్, అంటే ఇక్కడ ఉండాల్సిన ఇమేజ్ ఇక్కడ ఎక్కడ ఉన్నట్లుగా కనిపిస్తుంది, ఆఫ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ పాయింట్, మిరేజెస్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు. దేనివల్ల ఫామ్ అవుతుంది మిరేజ్ అనేది? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల ఫామ్ అవుతుంది. మిరేజెస్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఎప్పుడు ఫామ్ అవుతుందో చెప్పాను మీకు. ఆన్ హాట్ సమ్మర్ డేస్, అంటే బాగా సమ్మర్లో మే ఆ టైంలో, ద ఎయిర్ నియర్ టు గ్రౌండ్ ఈజ్ వెరీ హాట్. గ్రౌండ్కి దగ్గరగా ఉన్నటువంటి ఎయిర్ ఏమవుతుంది? చాలా వేడిగా ఉంటుంది. యాజ్ వీ గో ఫ్రమ్ గ్రౌండ్ టు హైట్, కొంత హైట్ వెళ్ళే కొద్దీ ఆ హాట్నెస్ ఏమవుతుంది? గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, ఆన్ హాట్ సమ్మర్ డేస్ ద ఎయిర్ నియర్ టు గ్రౌండ్ ఈజ్ వెరీ హాట్. డెన్సిటీ ఆఫ్ హాట్ ఎయిర్ ఈజ్ లెస్. హాట్ ఎయిర్ యొక్క డెన్సిటీ తక్కువ అమ్మ. అండ్ హ్యావ్ స్మాల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మ్యూ. సో హాట్ ఎయిర్ యొక్క డెన్సిటీ తక్కువ, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, యాజ్ వీ గో ఫ్రమ్ గ్రౌండ్ టు సర్టన్ హైట్. ఈ గ్రౌండ్ నుండి కొంత హైట్ వెళ్తూ ఉంటే ఏమవుతుంది? డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఈజ్ ఇంక్రీజెస్. హాట్ ఎయిర్ డెన్సిటీ తక్కువ అన్నాం కదా, అంటే గ్రౌండ్కి దగ్గరగా ఉన్న ఎయిర్కి డెన్సిటీ తక్కువ. మరి పైకి వెళ్తూ ఉంటే ఏమవుతుంది? డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఆ పాయింట్ రాశానమ్మ. యాజ్ వీ గో ఫ్రమ్ గ్రౌండ్ టు సర్టన్ హైట్ డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఇంక్రీజెస్. నెక్స్ట్, హెన్స్ ద లైట్ రేస్ ఫ్రమ్ ట్రీ bends away from normal and undergoes total internal reflection, so the light appears to be coming from somewhere below the ground. ఏమవుతుంది? ఇలా డిఫరెంట్ లేయర్స్ నుంచి డిఫరెంట్ లేయర్స్ మనం కన్సిడర్ చేసుకోవటం వలన ఏమవుతుందని చెప్పాము? లైట్ ఆ ట్రీ మీద ఇన్సిడెంట్ అవ్వగానే అది రిఫ్లెక్ట్ అయింది. అక్కడ నుండి డెన్సర్ టు రేరర్ మూవ్ అయింది కాబట్టి ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ నార్మల్. సో ఇలా అవే ఫ్రమ్ నార్మల్ వెళ్తూ ఫైనల్గా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఆ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత మనకి ఎలా కనిపిస్తుంది? ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయినట్లుగా కనిపిస్తుంది, మనకు అనిపిస్తుంది. ఫైనల్లీ ద అబ్జర్వర్ అబ్జర్వ్స్ ద ఇన్వర్టెడ్ ఇమేజ్ ఆఫ్ డిస్టెంట్ టాల్ ఆబ్జెక్ట్స్. అర్థమైందమ్మా?